అందరు నమస్కారం అండి. బోరుగడ్డ అనిల్ వీడిని 9 నెలల పాటు జైల్లో పెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టినా కానీ వీడికి ఏమాత్రం కూడా సిగ్గురాల. అదే బలుపు మాటలు, అదే ముదర మాటలు, అయ్యే బూతులు. గతంలో ఎలాగైతే మాట్లాడాడో, ఎలాగైతే దుర్భాషలు ఆడాడో, ఎలాగైతే బూతులు మాట్లాడాడో ఇప్పుడు కూడా అదే మాటలు, అదే బూతులు, అదే బలుపు మాటలు ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. తాజాగా క్రాంతి అనే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. మొన్న ఒక వారం రోజుల ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాని తర్వాత ఈరోజు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈరోజు ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా పేర్ని నాని, అలాగే కోడాలి నాని, అలాగే ఈ పొట్టిరెడ్డి ఎవరైతే ఉన్నారో అతని గురించి, అలాగే షర్మిల గారి గురించి, వీళ్ళందరి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే వైసీపీకి బోరుగడ్డకి ఎంత బలమైన సంబంధం ఉందో అనేది వీడి మాటల్లోనే తెలిసిపోతుంది. వీడు మాట్లాడే ప్రతి మాట కూడా వైసీపీ గురించి, ప్రతి మాట కూడా నిజమే. వాడు వాస్తవాలే మాట్లాడుతున్నాడు, అబద్ధాలు ఎక్కడ మాట్లాడటంలా. వైసీపీ గురించి వాడు మాట్లాడేవన్నీ కూడా నిజాలే. ఒకసారి పేర్ని నాని, కోడాలి నాని గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. విన్న తర్వాత షర్మిల గారి గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయం చెప్పాడు. దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒకసారి పేర్ని నాని, కోడాలి నాని గురించి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. దయచేసి ఇలాంటి వీడియోల్ని దయచేసి మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే జనాలకు తెలియాలి ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎలా రాజకీయం చేస్తున్నారో. ఇలాంటి పనికి మాలిన పోరంబో కూడా నా కొడుకులందరినీ ముందు పెట్టి ఏ విధంగా వైసీపీ అనే పార్టీ రాజకీయం చేస్తుందో అనేది జనాలకు తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. మోహన్ రెడ్డి గారి తర్వాత మీరు ప్రేమించేది, మిమ్మల్ని ప్రేమించే నాయకుల పేరు, ముగ్గురు పేరు ఎప్పుడు చూద్దాం. నా డార్లింగ్ కొడాలి నాని, నా డార్లింగ్ కొడాలి నాని, కొడాలి నాని నా డార్లింగ్. నాకు వినిపిస్తలేదు. నా డార్లింగ్ గారు కొడాలి నాని. మళ్ళీ చెప్తున్నా, మనసున్న మహారాజు. జగనన్న తర్వాత పార్టీ క్షేమం కోరి, జగనన్న క్షేమం కోరి, జగనన్న కుటుంబం క్షేమం కోరే వ్యక్తులు నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరే, కొడాలి నాని, పేరు నాని. పేరు నాని అన్న పెద్దోడు, అన్న అంటే ఒక చిన్న తమ్ముళ్ళు అంటాడు నేను వాళ్ళిద్దరికి. ఎస్, ఐ లవ్ దెమ్ సో మచ్. మాట్లాడు అసలు నేను జైలుకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నా బాబు క్షేమాలు ఆల్మోస్ట్ నా బ్రదర్ తో, నా వైఫ్ తో కంప్లీట్ మానిటరింగ్ చేసింది కొడాలి నాని, పేరు నాని. ఒకటే చెప్తాను, కపటం, క్రోధం, ద్వేషం ఏమి ఉండవు వీళ్ళిద్దరికి. చేస్తా అంటే చేస్తారు, లేదు అని ఇప్పుడు దాకా నేను కొడాలి నాని నోట్లో నుంచి ఆ మాట. ఎందుకంటే నేను ఒక సందర్భం చూసా, వీడు మాట్లాడిన మాటలన్నీ కూడా వాస్తవం. వీడిది అబద్ధం కాదు వీడు చెప్పింది. వీడి వెనకాల వైసీపీ పార్టీ ఉన్నదనేది నిజం. వీడి వెనకాల పొట్టిరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు అనేది చెప్పేది నిజం. వీడి వెనకాల పేర్ని నాని, కోడాలి నాని ఉన్నాడు అనేది చెప్పేది కూడా ఖచ్చితంగా వాస్తవం. వీడి వెనకాల వైసీపీ పార్టీ ఉంది. వీడి చేత మాట్లాడించింది వైసీపీ పార్టీ. ముఖ్యంగా ఈ పేర్ని నాని గురించి, కోడాలి నాని గురించి చెప్పాడు కదా, వాళ్ళకి మంచి సన్నిహితం ఉన్నాయి. ఈ బోరుగడ్డకు కానీ వాళ్ళకి కానీ మంచి సన్నిహితం ఉంది. కావాలంటే సైడ్లో మీకు వాళ్ళిద్దరు ఫోటోలు పెడతారు, చూడండి. ఈ ఫోటోలు ఒకసారి చూడండి. ఈ ఫోటోలు చూస్తేనే మనకి అర్థమైపోతుంది వాళ్ళకి ఎంత విధంగా క్లోజ్గా ఉన్నారు అనేది. అంటే పేర్ని నాని లంచ్ చేసేటప్పుడు కూడా పక్కన కూర్చొని, అంటే సొంత తమ్ముడు, సొంత బామర్ది మాట్లాడినట్టు హగ్గులు ఇచ్చుకోవటం, భోజనం చేసేకాడ కూర్చోవటం, అంత ఫ్రీగా. ఇదేదో 10 సంవత్సరాల క్రితమో లేకుంటే 8 సంవత్సరాల క్రితమో దిగిన ఫోటోలు కాదు ఇవి. 2013, 2022 ఈ సమయంలో, అంటే వీడు పీక్స్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే వీడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వీడు ఎప్పుడైతే దూషిస్తున్నాడో ఆ సమయంలోనే దిగిన ఫోటోలు ఇవన్నీ. వీడు అంత విధంగా ఇతరులని, మహిళల్ని కించపరిచే విధంగా, వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ చేసే విధంగా బూతులు మాట్లాడుతుంటే ఆ రోజు వీళ్ళకి తెలుసు కదా, వీడు ఎవడైతే ఈ బోరుగడ్డ అనిల్ ఉన్నాడో వీడు మా వాడు కాదు అన్నప్పుడు
ఆ రోజు వీడిని ఎందుకు దూరం పెట్టలేకపోయారు? ఆ రోజే తెలుసు కదా వీడు ఏ విధంగా బూతులు మాట్లాడుతున్నాడో, ఏ విధంగా చిన్నపిల్లలను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడుతున్నాడో ఆ రోజు తెలుసు కదా వీళ్ళకి. తెలుసు కూడా ఇలాంటి వాళ్ళని బయట పెట్టకుండా, దూరం పెట్టకుండా ఎందుకు హక్కుని చేర్చుకున్నారు? ఎందుకు హక్కుని చేర్చుకున్నారు? సొంత తమ్ముడు, సొంత బామర్దిలాగా దగ్గర తీసుకొని అదేవిధంగా వీడు జైల్లో ఉన్నప్పుడు పేరుని నాని, కొడలని నాని మంచి సపోర్ట్ చేశారంట. వాళ్ళ భార్యతో ఎప్పటికెప్పుడు మాట్లాడుతూ మంచి చెడు కనుక్కుంటున్నారు అని చెప్పి వాడే చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇది 100% నిజం, ఇది వాస్తవం. బల్ల గుద్ది చెప్తున్నా. వీడి వెనకాల పొట్టిరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు, వైసీపీ పార్టీ అనే ఉంది, అలాగే పేరుని నాని, కోడల నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి కూడా వీడి వెనకాలే ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డితో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి, అంత సన్నిహితంగా, అంత క్లోజ్గా సజ్జల రామకృష్ణారెడ్డితో. ఆ ఫోటో కూడా వీళ్ళంటే పెడతా చూడండి ఒకసారి. అంత క్లోజ్గా ఉన్నారు. వీళ్ళకి వీళ్ళ పార్టీకి ఎలాంటి సంబంధం లేనప్పుడు ఎందుకంటే మీరు ఆ రోజు మీరు ఎంకరేజ్ చేశారు? వాడిని ఎందుకు ఆ రోజు మీరు ఫోటోలు ఇచ్చారు? వాడిని ఎందుకు మీరు దగ్గర తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? ఈరోజు వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు, వాడికి మాకు ఎలాంటి ఇది లేదని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ గతంలో ఎందుకు మాట్లాడలేదంటే ఖచ్చితంగా ఇది వాస్తవం కాబట్టి వాడి వెనకాల ఉన్నది వైసీపీ పార్టీ, వాడి చేత మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చి వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆపండ్రా మీ దొంగ వేషాలు, రే ఆపండి కారుమూరి వెంకటరెడ్డి, ఈ దొంగ వేషాలు ఆపండి ఇప్పటికన్నా చాలు, ఇలాంటి దొంగ వేషాలు, ఇలాంటి పనికి మాలిన పనులు చేసి చాలు, ఆపండి ఇప్పటికన్నా, సిగ్గు తెచ్చుకోండి. ఆ రోజున మాట్లాడేటప్పుడేమో ఖండించరు, ఆ రోజున రెచ్చిపోయేటప్పుడు బూతులు మాట్లాడేటప్పుడు ఖండించరు. ఇప్పుడు మాకు వాడికి పార్టీ సంబంధం లేదంటాడు. మీరు ఒక లెటర్ రిలీజ్ చేశారండి, ఆ లెటరు ఎక్కడ రిలీజ్ చేశారో అది ఇప్పటికీ తెలియట్లే. మాకు సంబంధం లేదని చెప్పి రిలీజ్ చేశారు. ఎక్కడ రిలీజ్ చేశారు? అఫీషియల్ పేజ్ అంటే కొన్ని ఆ పార్టీ పరమైన సంబంధించిన కొన్ని పేర్లు వస్తాయి, అధికార ప్రతినిధులు లేకుంటే ఇంకోటి అని చెప్పేసి ట్విట్టర్లో వాళ్ళ అఫీషియల్ పేజ్ ఉంటుంది. వాళ్ళ అఫీషియల్ పేజీలు వేస్తారు. కానీ వీడికి మా పార్టీకి సంబంధం లేదన్నట్టు ఆ పేజీలో ఎందుకు వేయలేదు? వీళ్ళు ఎందుకు వేయలేదు? అఫీషియల్గా ఎందుకు చేయలేదు? ఎక్కడెక్కడో దాన్ని సర్క్యులేట్ చేసి ఎక్కడో చేసి ఇదిగో మాకు సంబంధం లేదని చెప్తున్నారు. మీరు నిజంగా మీకు ఆ పార్టీకి సంబంధం లేదంటే అఫీషియల్గా మీరు ఎందుకు పోస్ట్ చేయలేకపోతున్నారు? ఇంకో మాట షర్మిల గారి గురించి ఇంకో మాట చెప్పాడండి, అది వినిపిస్తుంది, అదేనండి. ఊరికే ఏదో వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఫేవర్, జనసేన ఫేవర్ చెప్పించాలనుకున్నాడు. ఏ మనిషి నువ్వు ఇటాది ఇంటర్వ్యూ అంటే ఏం మాట్లాడేది విను, ఇవన్నీ తప్పో. ఒక్క నిమిషం, నువ్వు అడిగా క్వశ్చన్ ఆగు, ఒక్క నిమిషం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలు షర్మిల పార్టీలో తిరగవచ్చు, పార్టీని ముందుకు తీసుకుపోవచ్చు, మొత్తం ప్రచారం పార్టీ ఆయన చెల్లికి అంత రాయి గుచ్చుకున్నా ఆయన విలువలు ఆడిపోతాడు. మీకు తెలుసా? ఇది అబద్ధం రా, ఇది అబద్ధం. నీకు ఇది మాట్లాడేవా? ఇది అబద్ధం. షర్మిల గారిని మీ నాయకుడు మెడ పట్టుకొని గోడకేసి 3 సార్లు బాదాడు. తెలుసా ఆ విషయం నీకు? మీ నాయకుడు షర్మిల మెడ పట్టుకొని ఇలా పట్టుకొని జుట్టు మెడ పట్టుకొని గోడకేసి 3 సార్లు కొట్టాడు, 3 సార్లు బాదాడు. తెలుసా ఆ విషయం నీకు? దానికి బయటకు వచ్చింది ఆవిడ. ఒక చెల్లెల్ని, తోడబొట్టు చెల్లెల్ని నీ మంచి కోరి నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీకు నీ పార్టీకి నీకు అండగా నిలబడి పాదయాత్ర చేసిన ఒక సొంత చెల్లెల్ని గౌరవించకుండా, తగిన స్థానం ఇవ్వకుండా మెడ పట్టుకొని బయటికి గెంటారు. ఇదేంద్రా ఇలా చేశావు అని అడిగినందుకు తల్లిని కూడా మెడబెట్టుకొని బయటికి గెంటాడు. తెలుసా విషయం నీకు? ఇవన్నీ తెలియవు మీకు, జనాలకు కూడా చాలా మందికి తెలియదు. పొట్టిరెడ్డి అనే వ్యక్తి తల్లి చెల్లి మెడ పట్టుకొని బయటికి గెంటారు, మెడ పట్టుకొని బయటికి గెంటారు. ఈ రోజున తల్లి ఎక్కడుందో తెలియదు, చెల్లి ఎక్కడుందో తెలియదు. ఈ రోజున పొట్టిరెడ్డి అనే వ్యక్తిని అసహించుకుంటున్నారు అంటే దానికి కారణం, బలమైన కారణం. ఊరికే ఒక కడుపును పుట్టిన బిడ్డని దూరం చేసుకోరు, ఏ తల్లిదండ్రులు దూరం చేసుకోరు. అలా దూరం చేసుకున్నారంటే వాడు ప్రవర్తన బాగలేదని, వాడు పద్ధతి బాగలేదని. ఈ రోజున ఎందుకో ఆ పొట్టిరెడ్డి అనే వ్యక్తిని హక్కును చేసుకోలేకపోతున్నది? ఎందుకు పొట్టిరెడ్డి దగ్గర
ఆ విజయమ్మ గారు లేరు. ఎందుకు లేరంటే మెడబట్టుకొని తల్లిని చెల్లిని బయటికి గెంటిన ఒక ఉన్మాదుడు, ఒక మనిషి, ఒక మానవత్వం లేని మనిషి పొట్టిరెడ్డి అనే వ్యక్తి. మరి ఇక్కడికి వచ్చి శుద్ధపోసలో శుద్ధ కబుర్లు, షర్మిల గారినే నువ్వు బూతులు మాట్లాడిన వ్యక్తివి నువ్వు. షర్మిల గారిని తిట్టమని చెప్పిన వ్యక్తులు సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళ ఆదేశాల మేరకే షర్మిలను కూడా నువ్వు బ్యాడ్ చేసే విధంగా, అంటే ఎవరికి పుట్టింది అని లెక్కలో నువ్వు మాట్లాడావు షర్మిల గారి గురించి. అంత నీచంగా నీ చేత మాట్లాడిచ్చారు. నేను ఒక్కటి చెప్తున్నా అండి, నేను గతంలో చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, వీడి వెనకాల వైసీపీ పార్టీ ఉంది. వీడు ఏదో తాత్కాలికంగా ఇప్పుడు మాకు వాళ్ళకి సంబంధం లేదు అంటున్నారు, కానీ ఇంటర్నెట్గా అంటే వెనకాల వాళ్ళ హస్తం ఉంది. వాళ్ళని ప్రోత్సహిస్తారు, వీళ్ళు. వాడిని కాపాడింది వీడే, వాడిని బయటికి తీసుకొచ్చింది వీళ్ళే. వీడి వెనకాల ఉన్నదే వైసీపీ పార్టీ, పొట్టిరెడ్డి అనే వ్యక్తి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే కోడాలని పేనని, వీళ్ళందరూ వెనకాల ఉన్నాడు. వీడి వెనకాల ఊరికే ఏదో కారుమూరి వెంకటరెడ్డి చేత చెప్పించిన మాత్రాన నిజం అబద్ధం అయిపోదు, అబద్ధం నిజం అయిపోదు. సో వీడి వెనకాల ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఉంది. వైసీపీ పార్టీ వీడి చేత మాట్లాడిచ్చింది 100%. వీడి చెప్పింది కోడాల నాని గురించి కానీ, లేకుంటే పేని నాని గురించి కానీ, పొట్టిరెడ్డి గురించి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గురించి కానీ, వైసీపీ పార్టీ గురించి కానీ, వీడు మాట్లాడిన మాటలన్నీ కూడా వాస్తవాలు, అక్షర సత్యం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అనమాట. సో వీడు మాట్లాడేవన్నీ కూడా ఖచ్చితమైన మాటలు. మరి దీని మీద ఈ పేని నాని, కోడాల నాని ఏమని స్పందిస్తారో, వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు, చెప్తారా లేదా అనేది చూద్దాము. ఏం మాట్లాడతారు అనేది ఎట్టా బయటకు వెళ్తుంది కదా, ఎలాగో వైరల్ అవుతుంది కదా. వీడి మీద ఏమని మాట్లాడతారో, ఏమని స్పందిస్తారో అనేది ఒకసారి మనం కూడా వెయిట్ చేద్దాం. ఓకే, జై హింద్.